ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. విశ్వ విజేత కోసం కోట్లాది కళ్లు ఎదురు చూస్తున్నాయి. అపజయం అన్నదే ఎరగకుండా ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ఆశ్చర్యంగా ఫైనల్లోకి దూసుకొచ్చిన భారత్, దక్షిణాఫ్రికా తమ చిరకాల కల సహకారానికై సై అంటే సై అంటున్నాయి. గత 17 ఏళ్లుగా టీ20 ప్రపంచ కప్ ట్రోఫీ కోసం టీమిండియా ఎదురు చూస్తుంటే తొలిసారి ఫైనల్ పోరుకు అర్హత సాధించిన సఫారీలు సత్తా చాటేందుకు తహతహలాడుతున్నారు. వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో మ్యాచ్ సజావుగా సాగేది సందిగ్ధంగా మారింది. అయితే నేడు రద్దయితే రేపు రిజర్వ్ డే కూడా ఉంది. ఒకవేళ రేపు కూడా వర్షంతో మ్యాచ్ రద్దయితే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. అయితే అలా జరగవద్దని ఇరు జట్ల అభిమానులు కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే టీ20లో భారత్ సఫారీ జట్లు ఇప్పటి వరకు 26 సార్లు తలపడ్డాయి. భారత్ 14 సార్లు, సఫారీలు 11 సార్లు విజయం సాధించారు. ఒక దాంట్లో విజయం తేలలేదు. సౌత్ ఆఫ్రికాపై భారత్ అత్యధిక స్కోరు 237. గువాహటిలో 2002 అక్టోబర్ 2లో జరిగిన మ్యాచ్ లో ఈ రికార్డు నమోదైంది. గణాంకాలు బట్టి చూస్తే సౌత్ ఆఫ్రికాపై టీమిండియా జట్టుదే పై చేయిగా చెప్పుకొచ్చారు. కానీ తాజా టోర్నీలో ఇరు జట్లు ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ కు చేరాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతమైన ప్రతిభతో పటిష్టంగా కనిపిస్తున్నాయి. అయినా రబాడా, జాన్సన్స్, నోకియా, మహారాజ్, షంసీతో సఫారీలు చాలా బలంగా కనిపిస్తున్నారు. వీరిని భారత బ్యాటర్లను ఎలా ఎదుర్కొంటారనే దానిపైన విషయం ఆధారపడి ఉంది. మీద విశ్వ విజేతను చూడాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.